బ్రేకింగ్ న్యూస్ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఫ్యామిలీకి ప్రమాదం తప్పింది. స్పీడ్ బోట్లో ప్రయాణించిన గంగూలీ సోదరుడి భార్య అర్పితా గంగూలీ ప్రమాదానికి గురయ్యారు. వెంటనే అక్కడి స్థానికులు గమనించి ఆమెను రక్షించారు. ఈ ప్రమాదం ఒడిశాలోని పూరి తీరంలో జరిగింది. సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహాశిష్ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన గురించి తెలియగానే సౌరవ్ గంగూలీ పూరి బయలుదేరి వెళ్లారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఫ్యామిలీకి ప్రమాదం తప్పింది. స్పీడ్ బోట్లో ప్రయాణించిన గంగూలీ సోదరుడి భార్య అర్పితా గంగూలీ ప్రమాదానికి గురయ్యారు. వెంటనే అక్కడి స్థానికులు గమనించి ఆమెను రక్షించారు. ఈ ప్రమాదం ఒడిశాలోని పూరి తీరంలో జరిగింది. సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహాశిష్ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సంఘటన గురించి తెలియగానే సౌరవ్ గంగూలీ పూరి బయలుదేరి వెళ్లారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జోరు వాన కురుస్తుంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం 11 గంటల సమయానికి బీఎంసీ పరిధిలోని చాలా ప్రదేశాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దక్షిణ ముంబైలో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. సోమవారం మధ్యాహ్నం ముంబై, థానే, రాయ్గఢ్, రత్నగిరి ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరికొన్ని జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక మంగళవారం ఉదయం వరకు ఈ హెచ్చరికలు అమల్లో ఉంటాయని పేర్కొంది ఐఎండీ. బీఎంసీ పరిధిలో ఉదయం 11 గంటల నాటికి నారిమన్ పాయింట్ స్టేషన్ 252 మిల్లీమీటర్, బైకుల ఇవాట్ 213 మిల్లీమీటర్లు, కోలాబా 207 మిల్లీమీటర్లకు, టకీ స్టేషన్ వద్ద 202 మిల్లీమీటర్ దగ్గర, మైరన్ లైన్స్, చందన్వాడి 180 మిల్లీమీటర్లు, మోమంవాడ 183 మిల్లీమీటర్లు, వర్లీ 171 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉదయం కోలాబాలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. కోలాబా అబ్జర్వేటరీలో మే నెలలో వర్షపాతం 295 మిల్లీమీటర్గా నమోదైంది. మే నెలలో 107 ఏళ్లలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. 1918లో అత్యధికంగా 279.4 మిల్లీమీటర్గా నమోదైంది. ఈసారి మహారాష్ట్రలో 10 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలైంది. సాధారణంగా జూన్ 5 నుండి ఇవి ప్రారంభమవుతూ ఉంటాయి. 1990 తర్వాత సీజన్ కంటే ముందుగా ముంబైలో వర్షాలు పడటం ఇదే తొలిసారి.